మా అమ్మ అనేది, వద్దు కొడుకా వద్దురా, నిన్ను అడవిలో కాల్చంతే కాళ్ళకు తాడు కట్టి సచ్చిన కుక్కను గుంజుకొస్తారు కొడుకా, కనీసం ముఖం కూడా చూసుకోనీకు ఉండదురా యేసు. ఓ కాలేజీ పిల్లలకు రౌండ్ వేసి నక్సలి ఇదంతా నూరిపోస్తున్నాం. పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రౌండ్ వేసి మమ్మల్ని పట్టుకుర్రు. పోలీసు వాళ్ళకు దొరికితే ఒకవేళ దొంగతనాలు చేసినోడు దొరికితే వాడు ఏమేమి దొంగతనాలు చేసిర్రో చెప్పేదాకా కొడతారు, వదిలిపెడతారు. మమ్మల్ని అట్లా కొట్టరు. మమ్మల్ని కొట్టనీకే 4 ఉంటారు. మమ్మల్ని కొట్టనీకే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. రక్తం బయటికి రావద్దు, ఎముకలు ఇరగొద్దు, పెళ్లి కొడుకుని చేస్తారు. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. ఈ పాట ఓ పాస్టర్ కొడుకు మీద రాసిన. ఆయనకు 30 సంఘాలు ఉన్నాయి. 30 సంఘాలు ఒక్కడే కొడుకు కాబట్టి గౌరవంగా పెంచుకుర్రు. గౌరవంగా పెంచితే అది కోతి అయింది. లోకంలో కలిసిండు. గుట్కలు పాన్ పర్రకులు, మెడకు పులిగోరేసి, చేతికి కడాలు పెట్టి సిగలేట్లు పాన్ పర్రకులు తాగుతుండు పాస్టర్ కొడుకు. తండ్రి 30 సంఘాలు ఉన్నాయి. తండ్రి దశ సేవంత ఎవరు చేయాలి? కొడుకే చేయాలి. తండ్రి బాధ తట్టుకోలేక ఈ పాట రాసిన. ఈ పాట ద్వారా పట్టబడి వాళ్ళ డాడేమడి సేవ చేస్తుండు. ఆ సందర్భంలో రాసుకున్న పాట పైలం కొడుక. ఇందులో నా సాక్ష్యం ఉంది. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకోరా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకోరా. పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక కొడుక పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకోరా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకోరా. పుట్టుకు రక్తము మురుకల పెడతది, పాపము ఏమని ఒత్తిడి చేస్తుంది. పుట్టుకు రక్తము మురుకల పెడతది, పాపము ఏమని ఒత్తిడి చేస్తుంది. పాపం అన్నది పాము లాంటిది, పగా పడతది, ప్రాణము తీస్తుంది. పాపం అన్నది పాము లాంటిది, పగా పడతది, ప్రాణము తీస్తుంది. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకోరా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకోరా. మనిషి జీవితం విలువైంది, మరవకు కొడుక మరణం ఉన్నదని. మనిషి జీవితం విలువైంది, మరవకు కొడుక మరణం ఉన్నదని. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినాక గసలాట ఉంటది. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినాక. ఎప్పుడు టెంకయ్య గారు బాగా చురుగ్గా ఉన్నారు మీరు. ఎప్పుడు ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదంట, సచ్చినాక నీ లెక్క నా లెక్క కూడా. పాడతోళ్ళంట పాడి పాడైపోతారంట. పాడతోళ్ళంట పాడి పాడైపోతారు. చెప్తోళ్ళంట చెప్పి చెడిపోతారంట. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు, సచ్చినాక అసలు అంట మొదలవుతుంది. ధనవంతునికి ఎప్పుడు మొదలైంది? భూమి మీద ఉన్నంతసేపు ఆడిందే ఆట, పాడిందే. ఏం తినాలంటే తిన్నాడు, ఏం తాగాలంటే తాగిండు, ఏది చూడాలంటే చూస్తుండు, ఏది పట్టుకోవాలంటే పట్టుకుండు, ఏది మాట్లాడితే మాట్లాడరు. కానీ సచ్చినాక మొదలైంది. అక్క అన్నా అనుకోకు, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నేనేం చేసినా చెల్లుతుంది అనుకోకు. సచ్చినాక మొదలవుతుంది. అంతా చెప్పడానికి టైం లేదు. మనిషి జీవితం విలువైంది, మరవకు కొడుక మరణం ఉన్నదని. మనిషి జీవితం విలువైంది, మరవకు కొడుక మరణం ఉన్నదని. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినాక గసలాట ఉంటది. బ్రతికింది ఇది బ్రతుకు కాదురా, సచ్చినాక గసలాట ఉంటది. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకోరా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకోరా. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. చూస దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు జాగ్రత్త కొడుక. చూస దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు ఏం తీస్తాడు? ఒక ఆమె నన్ను అడిగింది,
క్యాసెట్ల పాట వినేదేమో, ఏం రా గిట్ల రాసిన పాట, యేసుప్రభు దేవుడు తోళ్ళు తీస్తాడరా, తోళ్ళు తీస్తుంటే చర్చికి కూడా వస్తాడరా, యేసుప్రభుడు నమ్ముకుంటాడరా, ఈ పాట క్యాసెట్లకి వెళ్ళి తీసేయరా, తీసేయకపోతే నీ మీద కేసు పెడతాను. తోళ్ళు తీస్తుంటే చర్చికి వస్తారమ్మా మీరు? ఎవరన్నా యేసుప్రభు నమ్ముకుంటారా? ఆమెకి ఏం చెప్పాలని నాకు అర్థం కాలే. బైబిల్లో ఏముంది? యేసుప్రభు దేవుడు పాపుల కోసం వచ్చిన దేవుడు, పాపులను ప్రేమించే దేవుడు, ఎంత ఘోర పాపినైనా. ఆమెకి ఏం చెప్పాలని నాకు అర్థం కాలే. అమ్మా, ఈ పాట నీకోసం రాసిన పాట కాదు, నా కోసం నేను రాసుకున్నా. నన్ను తోలు తీస్తేనే నేను యేసుప్రభు నమ్ముకున్నా. మాది పల్లెటూరు, రేమన్నపల్లి అనే ఊరు. మా తల్లిదండ్రులు మమ్మల్ని పాలేరుకుంచేవాళ్ళు. 14 సంవత్సరాల నుంచే వ్యవసాయానికి పాలేరుకుంచేవాళ్ళు. పాలేరుకుంచుకున్న వాళ్ళు వెట్టి చాకరీ చేపించేది, కష్టపెట్టేది, మామూలు కష్టం కాదు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని మా కాకయ్య నేను ఒక దగ్గర పాలేరుకుండే వాళ్ళం. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని, దొరలను చంపేయాలని అడవిలోకి వెళ్ళిపోయాడు. నేను కూడా మా కాకయ్య మట్టి నేను కూడా ఈ దొరల పోరు తట్టుకోలేక, ఈ ఎట్టి చాకరీ చేయలేక, నేను కూడా మా కాకయ్య మట్టి ఈ కందరు కొట్టడానికి, కోరస్ పాటలు పాడడానికి మా కాకయ్య వెళ్తాను. అట్లా వెళ్తూ మా కాకయ్య నాకు ఈ నక్సల సిద్ధాంతం ఆకుపసరలాగా నూరిపోసిండు. వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే, వాళ్ళు చెప్పే మాటలకు 90 ఏళ్ళ ముసలాడు కూడా గోసి పెట్టుకొని చేతులున్న కర్ర తుపాకాన్ని కొరకాలనిపిస్తుంది. ఏటికేకం పెట్టి ఏ పుట్లు వండిస్తే ఎన్నడగా మెత్తకెరగరన్నా, నేను గంజులుగా మెత్తకెరగరన్నా, మనకు గంజులు కూడా మెత్తుకుంటుందారా? ఎప్పుడు పాంచం ధర బతికేనా, ఎప్పుడు కాళ్ళు మొక్త ధర బతికేనా? అరే, మనం ప్రేమతో దేన్ని సాధించలేమురా, తుపాకీతో అన్ని సాధిస్తామని మా కాకే నాకు ఈ నక్సలిజం సిద్ధాంతం ఆకుపసరలాగా నూరిపోసిండు. నేను కూడా తుపాకీ దేవుడని తుపాకీ పట్టుకున్నా. అప్పటికి మా అమ్మ యేసుప్రభు నమ్ముకుంది. మా అమ్మ యేసుప్రభు నమ్ముకొని నా కొడుకు తుపాకీని వదిలిపెట్టి, నక్సలిజం పడ వదిలిపెట్టి, అడవిని వదిలిపెట్టి ఇంటికి రావాలని మా అమ్మ నా కోసం 40 రోజులు ఉపాసం చేసింది, 14 రోజులు ఉపాసం చేసింది, 12 రోజులు ఉపాసం చేసింది, 21 రోజులు ఉపాసం చేసింది, 7 రోజులు ఉపాసం చేసింది. ఎన్ని ఉపాసాలు చేసినా మారతలేను. అప్పుడప్పుడు 6 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి మా అమ్మ దుడనికి వచ్చేది. మధ్యరాత్రి గోడ దుంకి తలుపు కొడితే మా అమ్మ తలుపు తీసేది. తలుపు తీసినాక వేడి అన్నం వండి పెట్టి, అన్నం తిన్నాక నా కాళ్ళ మీద అడిసేది, వద్దు కొడుకా, వద్దురా, తుపాకీ పట్టుకున్నాడు తుపాకీ తెస్తాడు కొడుకా, యేసుప్రభుని నమ్ముకోరా కొడుకా అని ఊగా చెప్పేది. నేనన్నది, ఆ దేవుడు నాకెందుకే, నాకు తుపాకే దేవుడు. ఏ దేవుడు? మా అమ్మ అనేది, వద్దు కొడుకా, వద్దురా, నిన్ను అడవిలో కాల్చంతే కాళ్ళకు తాడు కట్టి సచ్చిన కుక్కను గుంజుకొస్తారు కొడుకా, కనీసం ముఖం కూడా చూసుకోనీకు ఉండదురా, యేసుప్రభుని నమ్ముకోరా అని ఊగా చెప్పేది. ఎంత చెప్పినా యేసుప్రభుని నమ్ముకోలే. దేవుని దయ వల్ల పోలీసు వాళ్ళకి దొరికినా. ఓ కాలేజీ పిల్లలకు రౌండ్ వేసి నక్సలిజం నూరిపోస్తున్నాం. పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రౌండ్ వేసి మమ్మల్ని పట్టుకుర్రు. పోలీసు వాళ్ళకు దొరికితే, ఒకవేళ దొంగతనాలు చేసినోడు దొరికితే, వాడు ఏమేమి దొంగతనాలు చేసిర్రో చెప్పేదాకా కొడతారు, వదిలిపెడతారు. మమ్మల్ని అట్లా కొట్టరు. మమ్మల్ని కొట్టనీకే 4 ఉంటారు. మమ్మల్ని కొట్టనీకే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. రక్తం బయటికి రావద్దు, ఎముకలు ఇరగొద్దు. పెళ్లి కొడుకుని చేస్తారు. పెళ్లి కొడుకుని చేస్తాప్పుడు బట్టలు ఉంటాయేమో నలుగు పెడతాప్పుడు. దేనితోటి చేస్తారు అనుకున్న పెళ్లి కొడుకును? లాఠీలతోటి కొట్టరు, కర్రలతోటి కొట్టరు. ఈ లారీ టైర్ ఉంటుంది కదా, ఈ లారీ టైర్ను చెప్పులు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అది క్రికెట్ బ్యాట్ లాగా చేస్తారు. ఆ టైర్ తోటి చేస్తారు పెళ్లి కొడుకును. దాంతో కొడితే రక్తం బయటికి రాదు, ఎముకలు ఇరిగాయి, ఈపు పూరిపినట్టు ఉప్పుతుంది. కొట్టి ఒక మాటతో చెప్పాలంటే చెరుకుని మిన్నట్టుగా పిండుతారు. కొట్టి ఒక గదిలోకి తీసుకెళ్తారు. ఇక్కడొక పోలీసు ఉంటాడు, ఇక్కడొక పోలీసు ఉంటాడు, ముందొక పోలీసు ఉంటాడు, వెనకొక పోలీసు బీరి సీసా పట్టుకొని ఉంటాడు, బీరి సీసా పట్టుకొని ఉంటాడు. ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి లాగుతాడు, ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి లాగుతాడు, వెనుకున్నోడు మధ్యలో సీసా పెడతాడు, ముందు ఉండడం భుజాల మీదకి ఎక్కుతాడు. ఈ 2 కాళ్ళను, చక్కగున్న కాళ్ళను ఇట్లా గుంజుకుంటా భూమికి టచ్ చేస్తారు. వాళ్ళు ఒత్తుతుంటే భూమి మీద ఉన్న 33 కోట్ల దేవతలు గుర్తుకు రావాలి. నాకు 33 కోట్ల దేవతలు గుర్తుకు రావాలి. కానీ అప్పుడు మా అమ్మ దేవుడు గుర్తుకొచ్చిండు. మా అమ్మ దేవుడు ఎవరో మీకు తెలుసు. మా అమ్మని చూడనీకి పోయినప్పుడు, మా అమ్మ నా మధ్యరాత్రి చూడనీకి పోయినప్పుడు నిండా ముసుకేసుకొని ప్రార్థన చేసేది. ప్రార్థనకు ముందు ఊకే సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం అని. ఈ పోలీసు వాళ్ళు వత్తుతుంటే స్తోత్రం మరిసిపోయినా, నాకు సుత్తేనే గుర్తుకుంది. సుత్తే ఆ పోలీసు వాళ్ళు వత్తుతుంటే మొత్తుకుంటున్నా, సుత్తే 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 సుత్తే. ఆ పోలీసు వాళ్ళు ఇదేం సుత్తరా, ఏమయ్యా మా అమ్మ దేవుడు సుత్తే, ఇదేం దేవుడా కొత్త దేవుడా మా అమ్మ దేవుడు సుత్తే. ఆ పోలీసు వాళ్ళ కడుపు చల్లగుండా
వాళ్ళు చల్లగా బతుక, వాళ్ళ భార్య పిల్లలు మంచిగుండా, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పండి. మా అమ్మ 40 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, 14 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, 21 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, 12 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, ఎప్పుడు మారినా సుత్తే వీడు పక్షపాతం వచ్చినప్పుడు ఎప్పుడు మారిండు? మంచిగా ఉన్నప్పుడు మారమంటే మారిండా? వీడు రమ్మంటే గుడికి వచ్చిండా? నేను రామంటే వచ్చినా? అందుకని యేసు ప్రభు దగ్గర రానికి డబ్బన్న పోవాలే, జబ్బన్న. అందరూ శ్రమ వచ్చి బాధపడితే ఈ శ్రమల్లో ఈ దేవుడు నాకు దగ్గర అయ్యిండు. ఇప్పుడు తుపాకీని వదిలిపెట్టి, నక్సలిజం పాటలు వదిలిపెట్టి బైబిల్ పట్టుకొని యేసయ్య పాటలు పాడుతున్నా. నేను తిరగని ఊరే లేదు. ప్రతిరోజు పల్లెటూరులోకి వెళ్తా, ప్రతిరోజు మీటింగ్లు చేస్తా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దేవుడు తోలు తీస్తాడా తీయడా? మీ అబ్బాయో మీ అమ్మాయో తినకపోతే ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3వ సారికి 4వ సారి ఏమంటావు, 4వ సారికి ఏమంటావు? అబ్బాయ్ నీ తోళ్ళు, అమ్మాయి నీ తోళ్ళు. మనం తినకపోతేనే మనం పిల్లలను తోళ్ళు తీస్తుంటాం. నా తోలు తీసిన దేవుడు నీ తోళ్ళు. దైవసేకుడు చెప్తాడు, వద్దమ్మా ఆ మనసు మమత మనకు వద్దమ్మా, ఆ కార్తీక మనకు వద్దమ్మా, ఆ జబర్దస్త్ మనకు వద్దమ్మా. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 10వ సారి చెప్తాడు. నువ్వు లోబడకపోతే నీ కాలో చెయ్యి ఇరుస్తాడు. ఇరువంగానే కుయ్యి అని గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకపోతారు. గవర్నమెంట్ వాడు ఇందులో సిమెంట్ పట్టేస్తారు, ఇంటికి వస్తారు, కాలు ఇట్లా మీదికి కడతారు. అప్పుడు సుత్తే కొంతమందికి ఇట్లా కట్టాలి. అన్ని పరిస్థితులు మంచుకున్నప్పుడు నమ్మరు. అందుకని ఈ పాట రాసుకున్నా. తోలు తీస్తాడా తీయడా? యేసుప్రభు దేవుడు మర్యాదస్తుడే. మర్యాద తప్పితే మంచి ఆయన. యేసుప్రభు దేవుడు ప్రేమ స్వరూపే. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. హే విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. హే చూసే దేవుడే సయ్య ఉన్నాడు, తోలు తీస్తాడు జాగ్రత్త కొడుక. ఏ చూస దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు. ఏం తీస్తాడు? తోలు తీయకమునిపే, పెళ్లి కొడుకు చేయకమునిపే, పక్షవాతం రాకమునిపే, కడపలో 3 కిలో గడ్డ కాకమునిపే, క్యాన్సర్ రోగం కాకమునిపే నువ్వు మారదువుగాక. ఈ అవకాశం ఇచ్చిన దైవసేకులకు మా నిండు వందనాలు. థ్యాంక్ యూ.